సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్. సిలిండర్ అంటే స్థూపం యొక్క ఉపరితల వైశాల్యం. మనం సమతల వృత్తాకార సిలిండర్ని తెరిచి చూస్తే మనకు 2 వృత్తాకారం ముక్కలు మరియు ఒక దీర్ఘచతురస్రం ముక్క కనిపిస్తాయి. మనం సిలిండర్ ఉపరితల వైశాల్యం కనుగొనాలంటే అప్పుడు మనం ఈ 2 వృత్తాలు మరియు ఒక దీర్ఘచతురస్రం విస్తీర్ణాన్ని కనుగొనవలసుంటుంది. సిలిండర్ ఉపరితల వైశాల్యం మొదటి వృత్త వైశాల్యం అంటే C1 ప్లస్ దీర్ఘచతురస్రం వైశాల్యం ప్లస్ రెండవ వృత్త వైశాల్యం అంటే C2 πr² ప్లస్ 2πrh ప్లస్ πr² 2πr² ప్లస్ 2πrh 2πr ఇంటూ r ప్లస్ h. మనం సిలిండర్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం లెక్క కట్టాలంటే మనం లెక్క నుండి పై మరియు కింది వృత్తాకార వైశాల్యములను తీసివేయవలసుంటుంది. కాబట్టి సిలిండర్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యం h ద్వారా గుణించిన 2πr. సిలిండర్ పరిమాణం h ద్వారా గుణించిన πr². మనం ఒక ఉదాహరణ చూద్దాం. 14 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఒక సమతల వృత్తాకార సిలిండర్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం 88 సెంటీమీటర్ల స్క్వేర్. ఈ సిలిండర్ అడుగు భాగం యొక్క వ్యాసం ఎంత అని కనుగొనండి. సమాధానం: సిలిండర్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యం h తో గుణించబడిన 2πr. 88 సెంటీమీటర్లు 7 ఇంటూ r ఇంటూ 14తో భాగించబడిన 2 ఇంటూ 22. r 88 ఇంటూ 7/44 ఇంటూ 14 1. సిలిండర్ అడుగు భాగం యొక్క వ్యాసం r ఇంటూ 2 1 ఇంటూ 2. మనం మరొక ఉదాహరణ చూద్దాం. ఒక స్థూపాకార స్తంభం వ్యాసం 50 సెంటీమీటర్లు మరియు ఎత్తు 3.5 మీటర్లు. ఒక చదరపు మీటరుకు 12.5 రూపాయల ధర చొప్పున దీని వక్ర ఉపరితలం మీద పెయింట్ వెయ్యాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి. సమాధానం: ఇవ్వబడిన వివరాలు. వ్యాసం 50 సెంటీమీటర్లు. వ్యాసార్థం 1/2 ఇంటూ 50 25 1/4. ఎత్తు 3.5 మీటర్లు. వక్ర ఉపరితల వైశాల్యం h తో గుణించబడిన 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ 1/4 ఇంటూ 3.5 22/4 మీటర్ల స్క్వేర్ 5.5 మీటర్ల స్క్వేర్. పెయింటింగ్కి అయ్యే ఖర్చు 5.5 ఇంటూ 12.50 68.75 రూపాయలు. ఉదాహరణకి సిలిండర్ యొక్క మొత్తం వక్ర ఉపరితల వైశాల్యం 1320 సెంటీమీటర్ల స్క్వేర్. వ్యాసం 21 సెంటీమీటర్లు. సిలిండర్ యొక్క మొత్తం ఎత్తు మరియు పార్శ్వ ఉపరితల వైశాల్యం కనుగొనండి. సమాధానం: మొత్తం ఉపరితల వైశాల్యం 1320 సెంటీమీటర్ల స్క్వేర్. సిలిండర్ వ్యాసార్థం 21 సెంటీమీటర్లు. మొత్తం పార్శ్వ ఉపరితల వైశాల్యం 2πr ఇంటూ h ప్లస్ r. 10.5 ప్లస్ h 20. h 20 మైనస్ 10.5 9.5 సెంటీమీటర్లు. సిలిండర్ వ్యాసార్థం 21 సెంటీమీటర్లు. పార్శ్వ ఉపరితల వైశాల్యం 2πrh 627 సెంటీమీటర్ల స్క్వేర్.